ఇంటిని వదిలి పక్క రాష్ట్రాల్లో చదువుకునే పిల్లోళ్ళు మళ్ళా సెలవులు ముగించుకొని పోయేటట్టు బయట దేశాల్లో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళ మాదిరి ఇంటిని వదిలి ఇంట్లో ఉండ వాళ్ళ భవిష్యత్తు కోసం పోతారు. మనకు తలకాయ నొప్పి ఎయిర్పోర్ట్ నుంచే మొదలవుతుంది. లగేజ్ ఎక్కువ అయిపోయింది, తీయాలి, లేకుంటే 5,000 కట్టాలి అన్నాడు నాకు. దాంట్లో ఉండే మొత్తం సామాను 5,000 చేయదనేసి నేను లగేజ్ ని అడ్జస్ట్ చేశాను. ఇతను నాకు సాయం చేశాడు. అది ముగించుకొని ఇంకొంచెం ముందరకు పోతే ఈ కౌంటర్స్ కాడ మమ్మల్ని చెక్ చేస్తారు. పాస్పోర్ట్ మనదేనా కాదా ఎవరు అనేసి. ఇంకొంచెం ముందర మన హ్యాండ్ బ్యాగ్స్ ని చెక్ చేస్తారు. మనం ఏమన్నా హ్యాండ్ బ్యాగ్ లో ఇల్లీగల్ లేకుంటే డేంజర్ వస్తువులు ఏమన్నా తీసుకొని పోతాం అనేసి. ఇవన్నీ ముగించుకొని మన బస్సు ఏ బస్ స్టాండ్ లోకి వస్తుంది తెలుసుకుని ఆ బస్ స్టాండ్ లోకి పోయి కూర్చోవాలా. బస్సు ఎగిరేందుకు రెడీ అవ్వగానే మమ్మల్ని పిలుస్తారు, రండి టైం అయింది పోదాం అనేసి. ఈ బస్సులో కాలు పెట్టి లోపల పోయినామంటే సంవత్సరం 2 సంవత్సరాలు ఇంకా ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోయినట్టే. ఇంటికి తిరిగి వచ్చేదాకా ఇంకా ఫోన్లే గెతి మనకు. అప్పుడు దాకా ఒంటరితనాన్ని అలవాటు చేసుకోవాలి. గాలిలో ఎగిరే బస్సు దిగి నేల మీద నడిచే బస్సు ఎక్కాము. తర్వాత వెల్కమ్ స్టాంప్ కొట్టుకొని తెచ్చిన సామాన్ ఎత్తుకొని బయటికి వెళ్ళిపోయి వచ్చిన బండ్లో ఎక్కి సంవత్సరమో 2 సంవత్సరాల్లో గుండె నిబ్బరం చేసుకుని ఈ రోడ్ల మీద తిరుగుతూ ఉండాలి.